కళలు, కళాకారులు. కళలు ఒక జాతి సంస్కృతికి, జీవన విధానానికి ప్రతిబింబాలు. కళల ద్వారా ఆయా కళాకారులకు జీవన భృతే కాకుండా మానసిక ఉల్లాసం కలుగుతుంది. మానసిక ఉల్లాసమే మనిషిని జీవింపజేసే ఇంధనం. పామరులైన జానపదులకు కళల ద్వారా, మరి ముఖ్యంగా జానపద కళారూపాల ద్వారా విజ్ఞానాన్ని, పురాణ ఇతిహాసాలలోని గాథలను తెలియజేసి ఆనందాన్ని చేకూర్చారు. ఒగ్గు కథ. శివుని చేతిలో ఉండే డమరుకాన్ని ఒగ్గు, జగ్గు, జగ్గు అని అంటారు. ఒగ్గును ఉపయోగిస్తూ మల్లన్న బీరప్ప కథలను చెప్పుటచే మల్లన్న బీరప్ప కథలకు ఒగ్గు కథలనే పేరు వచ్చింది. ఒగ్గు కథలను చెప్పేవారిని ఒగ్గోళ్ళు అని, ఒగ్గువాళ్ళని అంటారు. వీరు కుర్మ కులానికి చెందినవారు. వీరి వృత్తి గొర్రె బొచ్చుతో కమ్మలు నేయటం. వీరి ఆరాధ్య దైవాలు మల్లన్న బీరప్ప, శంకరుని అంశతో పుట్టినవాళ్ళు. శంకరుడు రాక్షసులతో యుద్ధం చేస్తుండగా వచ్చిన చెమటలో బీరప్ప, మల్లన్నలు పుట్టారని కురుమలు నమ్ముతారు. కురుమలు కాపుల వివాహాలలో ఎవరైనా చనిపోయినప్పుడు, భక్తులు మొక్కుకున్నప్పుడు ఈ ఒగ్గు కథని చెప్తారు. ఒగ్గు కథలు కథకులు నలుగురైనా, ఐదుగురైనా ఉంటారు. ఇద్దరు తాళం డోలు వాయిస్తుండగా మరో ఇద్దరు కథ చెప్తూ ఉంటారు. వీరిలో ఒకరు పురుషుడు, మరొకరు స్త్రీ. వేషం: ఎరుపాంచు ముతక ధోతి, గొల్లగోచి పెడతారు. తలపాక చుడతారు. చేతులకు ముంజేతి కడియాలు, దండకడియాలు, కుడికాలి రెండవ వేలుకు మట్టి, బొడ్లో కీలుకత్తి ధరిస్తారు. స్త్రీలు చేతిలో రుమాలు ధరిస్తారు. పరికరాలు: డోలు, కర్రలు, తాళాలు, కటకోల, చేతి రుమాలు, సెల్ల, ఒగ్గు, నాగబంధం, గవ్వల దర్శనం, నపీర. తెలంగాణ పోరాటంలో సుద్దాల హనుమంతు కమ్యూనిస్ట్ భావజాలానికి అనుకూలంగా ఒగ్గు కథను మలుచుకున్నారు.